皆さん、こんにちは。お元気ですか？私は BNS です。もう知っていますよね。90日前に私は日本語で2分話すという挑戦をしますと言ったことを覚えていますか？その時が来ました。皆さん、実は私はすごく嬉しいです。なぜなら、こんなチャレンジがなかったら、そんなに日本語を勉強しなかったかもしれないからです。今、私は日本でもYouTube チャンネルが作りました。私は毎日勉強しました。日本語を勉強しました。少しずつ日本語は上手になりました。幸せです。皆さん、まだ私の日本語は完璧じゃないです。でも、ペラペラになるまで頑張ります。皆さん、90日チャレンジで何をしましたか？コメントで教えてください。皆さん、頑張ってください。聞いてくれてどうもありがとうございます。最高ですよ。Guys, 最高ですよఅంటే మీరు సైకోలని కాదు. సైకో అంటే మీరు awesome అని మీనింగ్. ఓకే గైస్, ఛాలెంజ్లో చెప్పినట్టే నేను జాపనీస్లో మాట్లాడాను. చాలా మంది కామెంట్స్లో కూడా ఈ మధ్యన చేస్తున్నారు, ఏంటి బ్రో ఇంకా టైం అయింది కదా ఛాలెంజ్ ఎట్లా నేర్చుకోవట్లేదా అంటే దానికి సంబంధించింది నేను ఇప్పుడు ప్రూవ్ చేశాను. సో ఇక్కడ మీకు ఒక్కటి చెప్పాలి ఏంటంటే, ఇదే పవర్ మన చేతిలో ఉన్నది. ఒక దాని మీద ఫోకస్ పెడితే మనం ఏదైనా సాధించగలం. చాలామంది ఏంటంటే మన వల్ల ఏమవుతుందా అనుకుంటే, కరెక్టే, మీ వల్ల కాదని మీరే ఫిక్స్ అయ్యారు కాబట్టి ఎవ్వరు మిమ్మల్ని కన్విన్స్ చేయలేరు. సో మామూలుగా ఏంటి, నేను జాపనీస్ నేర్చుకుంటా ఉండేవాడిని, కానీ ఏమవుతుందంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అట్లా ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ లేదు. దానివల్ల ఏంటంటే ఒక స్టేజ్ వరకు జాపనీస్ వస్తుంది, కానీ కొంచెం మాట్లాడాలంటే కొంచెం కష్టంగా అయ్యేది, ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడాలంటే. సో నేను ఏ ముహూర్తాన బేసిక్ ఈ ఛాలెంజ్ పెట్టానో కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దానివల్ల ఒక కన్సిస్టెన్సీ, ఒక్క రోజు కూడా నేను మిస్ చేయలేదు అప్పటి నుంచి, తెలుసా. సో అందుకని ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పుడే ఛాలెంజ్ చాలామంది చేసి ఉంటారు, మీలో ఎంతమంది ఎంత ప్రోగ్రెస్కి వచ్చింది. కొంతమంది అంటారు అంత రాలేదు కానీ కొంచెం వచ్చిందంటే అదైనా బెటరే కదా. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ 100 to 100 వస్తేనే మనం గ్రేట్ అనుకోవడం కాదు. కొంచెం ప్రోగ్రెస్ అయినట్టే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నాకు జాపనీస్లో కూడా ఒక ఛానల్ ఉంది. మీరు కుదిరితే అది కనిపెట్టండి ఎక్కడుందో, మీకు ఫన్గా అనిపిస్తూ ఉంటాను. నేను పేరేం చెప్పాను. సో దాంట్లో కూడా డెవలప్ చేసి జపాన్లో కూడా ఫేమస్ అవ్వాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి జపాన్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. యానిమే అంటే ఇప్పుడు చూసేవాళ్ళు యానిమే అంటే ఏంటో తెలుస్తుంది. అది కార్టూన్ అనకూడదు బేసిక్గా, కానీ మీకు అర్థమవడానికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మామూలు కార్టూన్స్ ఉంటాయా, అలా జాపనీస్లో కూడా జపాన్ వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ కార్టూన్స్ ఉంటాయి, కానీ ఒక రేంజ్లో ఉంటాయి. ఒక రేంజ్ బాగుంటుంది. నా మోస్ట్ ఫేవరెట్ వచ్చి డ్రాగన్ బాల్ జీ. అందుకనే నా ఇంగ్లీష్ ఛానల్ పేరు చూసిన BNS గోకు గ్రేట్ అని ఉంటుంది. గోకు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది. సో అట్లా జాపనీస్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచి కోరిక ఉండేది. సో నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మామూలుగా జాపనీస్ నేర్చుకోవడానికి అక్కడక్కడ కొన్ని వర్డ్స్ చదివేవాడిని. అంటే పొద్దున గుడ్ మార్నింగ్ అంటే ఏంటంటే ఓహాయ్ గోజైమాస్ అలాంటివి అంటూ ఉండేవి. సో అది కొన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. తర్వాత కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉన్నాను. సో అట్లా ఏంటంటే కొంచెం ఒక వియర్డ్ వేలో, అంటే అన్కన్వెన్షనల్ వేలో నేను జాపనీస్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా ఎవరైనా జాపనీస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ బుక్స్ చదవాలి, లేకపోతే ఇది చేయాలి అని చాలా చెప్తూ ఉంటారు. కానీ రియాలిటీలో నేను చేసింది ఏంటో తెలుసా, చాలా విచిత్రమైన అప్రోచ్. నాకు తెలిసి అది చాలా బాగా పనిచేస్తుంది. సో ఆ సీక్రెట్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో జాపనీస్ మీకు నేర్చుకోవాలనుకుంటే మీకు సూపర్గా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను మామూలుగా స్టార్టింగ్లో జాపనీస్ నేర్చుకోవడానికి చాలా ఎతికాను. యూట్యూబ్కి వెళ్ళి జాపనీస్, హౌ టు లెర్న్ జాపనీస్ అని కొడతా ఉంటే ఇండియన్ టీచర్స్ చెప్పినవి కూడా కొన్ని దొరికినాయి. అవి బాగానే ఉన్నాయి, కానీ ఎలా ఉండిందంటే ఇప్పుడు మన క్లాస్ రూమ్లో వింటే ఎలా ఉంటుంది, ఒక స్ట్రిక్ట్ వేలో అలా అనిపించింది. సో బేసిక్గా ఏంటంటే మరీ అంత మజా రాలేదు. బేసిక్ బాగా చెప్పారు, కానీ నాకంత మజా రాలేదు. సో నాకు ఒకటే అర్థమైంది, ఇక్కడ ఇండియన్ టీచర్స్ ఒకటే కాదు, ఏ టీచర్స్ అయినా కూడా మనం వింటే బేసిక్గా ఆ స్ట్రక్చరల్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. నేను అలా కాకుండా ఫన్గా నేర్చుకోవాలి, మజాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఊహించుకుంటే ఒక చిన్న పిల్ల కానీ పిల్లోడు కానీ పుడితే వాళ్ళు ఏమైనా క్లాసులకి వెళ్ళి నేర్చుకుంటారు ఇట్లా తెలుగు మాట్లాడాలని, కాదు కదా. వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఒక విధంగా అంటే విని అలా అలవాటు చేసుకుంటారు. సో అట్లా ఏంటంటే ఏమైనా విచిత్రమైన మెథడ్స్ ఉన్నాయా అని నేను ఎతుకుతూ జెఫ్ బ్రౌన్ అని ఆయన కూడా నేను ఇంటర్వ్యూ చేశాను BNS గోకు గ్రేట్లో. ఆ వీడియో కూడా చాలా హిట్ అయింది, అప్పుడు చాలా మంది ఫాలోవర్స్ వచ్చాయి దానివల్ల. సో అట్లా డిఫరెంట్ వేస్ ఎతుకుతూ ఉంటే నాకు ఫైనల్గా దొరికింది ఏంటంటే లెట్స్ లెర్న్ జాపనీస్ బేసిక్ 1 అనే ఒక సిరీస్ దొరికింది. అది యూట్యూబ్లో ఫ్రీగా పెట్టారు. 1980s అది రికార్డ్ చేశారు. ఎంత క్వాలిటీ థింగ్ అంటే అసలు ఆల్థైస్ సెన్సై అని ఒక ఆమె అంటారు, ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఇప్పుడు చూడండి కొరేవా నాన్ దేస్కా అంటే ఇది ఏంటి అని మీనింగ్. దాని గురించి 100 సార్లు కొరేవా నాన్ దేస్కా, కొరేవా హ్యాండ్ దేస్, కొరేవా ఫోన్ దేస్, అట్లా మీకు ఎలా చేసేస్తారంటే మీకు గ్రామర్
అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ అయినా మీకు అర్థమైపోయేటట్టు చేశారు. సో దాంట్లో 2 సిరీస్ ఉంటాయి బేసిక్, లెట్స్ లెర్న్ జాపనీస్ బేసిక్ 1, 2. దానికి సంబంధించిన వర్క్ షీట్స్ ఉండేవి. అవన్నీ నేను చదువుకున్నప్పుడు అప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేది. చాలా మజాగా నేర్చుకున్నాను. అసలు చాలా తక్కువ టైంలో నేను మా అక్క జాపనీస్ అనేది బేసిక్గా అర్థమవుతుంది కొంచెమైనా, అంటే ఫుల్ పర్ఫెక్ట్ ఏం కాదు, కొంచెం కొంచెం అర్థమవుతూ ఉండేది. సో అదే నేర్చుకున్నాను. దాని తర్వాత ఒక స్టేల్మేట్. దాని తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చదవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మామూలు ఏంటంటే జాపనీస్ రైటింగ్ సిస్టంలో 3 ఉంటాయి. కథకానా, హిరాగానా అని ఫస్ట్, హిరాగానా, కథకానా, కంజి అని 3 ఉంటాయి. సో బేసిక్ ఏంటంటే కంజి అనేది చాలా కాంప్లికేటెడ్, హిరాగానా, కథకానా అనేది ఒక రోజు నేర్చుకోవచ్చు. కానీ చాలా మందికి ఏంటంటే అది నేర్చుకోవడం ఇష్టం ఉండదు. నాకు కూడా అంత ఇష్టం ఏం లేదు బేసిక్గా, వచ్చినా కూడా. సో బేసిక్ ఏంటంటే చాలా మెటీరియల్స్ అలా ఉంటాయి వాళ్ళ లాంగ్వేజ్లో. కానీ రొమాజీ అని ఒకటి ఉంటుంది, ఏంటంటే ఇంగ్లీష్లో రాస్తారు, ఇంగ్లీష్లో జాపనీస్ రాస్తారు. అప్పుడు ఏంటంటే చూసిన వెంటనే అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి తెలుగులో రాయొచ్చు, లేకపోతే NUVVU నువ్వు అని రాస్తారు కదా, అట్లా జాపనీస్లో కూడా రొమాజీ అని ఉంటుంది. అలా బేసిక్గా మెటీరియల్స్ ఏమైనా దొరుకుతాయని చూస్తామంటే కాస్కామ్ అని ఒక వెబ్సైట్ దొరికింది. నిజం చెప్తున్నా, వన్ ఆఫ్ ద వెరీ 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 గుడ్ వెబ్సైట్స్ అది. ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు ఏంటంటే డైలీ లైఫ్లో ఉపయోగపడే అలా లెసన్స్ చాలా ఉంటాయి. మెటీరియల్ అవన్నీ ప్రింట్ తీసుకొని, అంటే కొనుక్కొని ప్రింట్ తీసుకొని చదువుకుంటా ఉండేవాడిని. అడ్వాన్స్డ్ గ్రామర్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి బాగా అర్థం అవ్వాలంటే 2 మనుషులు మాట్లాడుకుంటున్న కాన్వర్జేషన్ చూపించి ఆ కాన్వర్జేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. చాలా రోజులు పట్టింది నాకు చదవడానికి, నోట్స్ చేసుకోవడానికి. అదంతా బాగానే అయింది. కానీ ఎంత జరిగినా కూడా బేసిక్ ఏంటంటే అప్పుడప్పుడు చదవటం వల్ల అంత కన్సిస్టెన్సీ లేదు. సో అది అయిపోయింది. దాని తర్వాత ఎక్కడో అయిపోయింది. ఏం ఎతికినా కూడా కాంప్లికేటెడ్గా ఉంది, లేకపోతే మరీ ఈజీగా ఉంది. సో ఎలా ఇంకా ముందుకు ఎలా వెళ్తుంది అని అడుగుతూ ఉంటుంటే నా ఫ్రెండ్ ఉంది యాన్మింగ్ అని చెప్పి, ఓరియంటల్ పర్ల్ అని చెప్పి, మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తే జపాన్లో ఆమె ఉంటారు. ఆమెకి 2 million సబ్స్క్రైబర్స్ అంతా ఉంటారు. Oh, my friend, he's a YouTuber too from India. సో అయితే ఆమె నాకు ఏం చెప్పిందంటే, పిన్స్లర్ కోర్స్ అనేది నువ్వు తీసుకో, చాలా ఉపయోగపడుతుంది. అంటే పిన్స్లర్ కోర్స్ అనేది జస్ట్ ఆడియో కోర్స్ కదా, దానివల్ల ఏముంటుంది అనుకున్నా. కానీ చాలా తప్పు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు వరకు చదివిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చి పిన్స్లర్ కోర్సు. అది దేనివల్ల వచ్చింది? మీ వల్ల. మీరు అనుకోవచ్చు నా వల్ల ఎలా వచ్చిందంటే, నేను అప్పుడు ఛాలెంజ్ ఇచ్చాను, నేను జాపనీస్ 30% 90 daysలో చదివి చేపిస్తానని. అప్పుడు కనుక్కున్నాను, అప్పుడే కరెక్ట్గా ఆమె చెప్పింది. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా నేను స్కిప్ చేయలేదు. ఒక్క రేంజ్లో నాకు అసలు మైండ్ బ్లో అయిపోతూ ఉండింది. ఆల్రెడీ కొంచెం బేస్ ఉంది కాబట్టి, ఇది సూపర్ మెటీరియల్ కాబట్టి 2 కలిసి ఇప్పుడు ఇలా మాట్లాడడానికి హెల్ప్ అయింది. నిజంగా నేను మామూలుగా తైవాన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ జాపనీస్ వాళ్ళతో నేను మాట్లాడేవాడిని. కానీ ఇంత ఫ్లూయెన్సీ వరకు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుర్తుపెట్టుకొని, నేను పర్ఫెక్ట్ కాదు, ఇప్పుడు కూడా నేను ఎత్తుక్కొని మాట్లాడాలి కొన్నిట్లో. ప్లస్ జస్ట్ 90 days యొక్క ఎగ్జాంపుల్. ఇప్పుడు స్టార్టింగ్ చూసావా 90 daysలో అంటే కాదు, చాలా ఇయర్స్ పడుతుంది జనరల్గా పర్ఫెక్ట్ అవ్వడానికి. ప్లస్ పర్ఫెక్షన్ కూడా మీకు అవసరం లేదు. మీరు వేరే వాళ్ళతో అర్థం చేసుకొని మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థమైనా అటు ఇటు ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకేనా? నా ఎయిమ్ ఏంటంటే జాపనీస్లో ఎక్స్ట్రీమ్గా గుడ్ అవ్వాలి, తర్వాత చైనీస్ ఇలా వేరే భాషల్లో హాఫ్గా ఉన్న ఓకే నాకు. సో ఎందుకంటే నాకు ఇప్పుడు ఉంచుకోండి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఒక ఫారినర్ వచ్చాడు మీ దగ్గరికి, వచ్చి తెలుగులో మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది? వావ్ అని ఫీలింగ్ కలుగుతుంది కదా. సో అట్లానే ఏంటంటే మనం కూడా వేరే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ భాష మాట్లాడితే వాళ్ళకి చాలా మజా వస్తుంది, నాకు చాలా మజా వస్తుంది. సో అది నేను ఎయిమ్ చేస్తున్నాను. సో ఇది నేను ప్రాసెస్ నేర్చుకుని బేసిక్. ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ వేలో వెళ్తే కూడా మీకు ఒక బేస్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఇక్కడ కీ ఏంటంటే ప్రతిరోజు మీరు కన్సిస్టెంట్గా చదవాలి, నేర్చుకోవాలి. అప్పుడే మీ బ్రెయిన్ అనేది ఈజీ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు కష్టంగా ఉండయి, ఇప్పుడు సడన్గా ఈజీగా కనబడుతున్నాయి. ఎందుకు అనుకుంటే మామూలుగా ఇలా చేసినందుకు. సో ఈ మధ్యన ఏమైందంటే, ఈ ఛాలెంజ్లో ఇంకా జరుగుతుంటే నేను చాలా బిజీ అయిపోయాను. ఎంత బిజీ అయిపోయాను అంటే డీటెయిల్స్ చెప్పాను, కానీ పొద్దున్న 9 o'clock ఇంట్లో నుంచి బయటకు వెళ్తే రాత్రి 3 o'clockకి వచ్చి అంత బిజీ అయిపోయాను. అయినా కూడా చిన్న గ్యాప్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు కార్ టైం ఉంటుంది, ఆ టైంలో అయినా కొంచెం జాపనీస్ అవ్వడం, తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆ కార్లో టైంలో కొంచెం జాపనీస్ అవ్వడం, అట్లా ప్రతిరోజు మిస్ చేయకుండా చదివాను. సో ఇది నేను చదివింది. అయితే ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ చెప్తాను. లావ్ షూ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయనకి 50 languages వచ్చు. మీరు ఆయన యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి చూస్తే. ఆయన సూపర్. అసలు ఏంటంటే చాలా చోట్లకి వెళ్ళేవాడు, వెళ్ళి చాలా అంటే డిఫరెంట్ పీపుల్తో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు వాళ్ళ భాష మాట్లాడుతున్నారు. 50 languages, ఓకేనా? సో అయితే ఆయన్ని చూస్తూ ఉండేవాడిని. ఆయనతో నాకు కాంటాక్ట్ వచ్చినప్పుడు, నేను మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన కోర్సెస్ నాకు ఇచ్చారు, వాడుకోమని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆయన లేరు, ఇప్పుడు చనిపోయారు. ఏ రీజన్ వల్ల తెలియదు. సో అయితే ఆయన కోర్సులు నా దగ్గర ఉండిపోయింది. అందుకని చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ కోర్సెస్ నాకు ఇచ్చారు. కానీ జాపనీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జాపనీస్ కోర్స్ ఒకటి నేను చేశాను. ఈ కోర్స్ ఎయిమ్ ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్ అయిపోతారు అవన్నీ కాదు.
కానీ జస్ట్ ఫ్యూ వీక్స్లో మీరు ఒక జాపనీస్ పర్సన్తో కలిస్తే ఒక 1 minute కాన్వర్జేషన్ మీరు హోల్డ్ చేయగలనంత జాపనీస్ మీకు వస్తుంది. ఎందుకంటే ఊహించుకోండి, ఇప్పుడు మీరు జనరల్గా ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం అడుగుతారు, మీరు ఎలా నేర్చుకున్నారు, మీరు ఎక్కడ ఉంటారు, అలా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అయితే ఈ కోర్స్ మొత్తం దాన్ని కవర్ చేస్తారు. మీరు దాంట్లో వీక్ వైజ్ ఉంటుంది, ఆ వీక్ వైజ్ మీరు ఫాలో అయితే వాళ్ళు చెప్పింది మీరు గుర్తుపెట్టుకొని మీరు రిపీట్ చేసుకుంటాం అంటే మీకు ఏంటంటే ఫ్యూ వీక్స్లో మీరు జాపనీస్ నిజంగా అప్పటికప్పుడు మాట్లాడగలుగుతారు. మీకు ఏం గ్రామర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఆ కోర్స్ మీకోసం అవైలబుల్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఒరిజినల్గా లావోషు గారి కోర్స్ చూస్తే జస్ట్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉండేది, అంటే చాలా కష్టం అర్థం చేసుకోవాలి. కానీ మేము ఎలా తీసుకొచ్చామంటే అది ఒక వీడియో ఫార్మాట్లో మజాగా ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి కుదురుతుంది. జనరల్గా ఏంటంటే మామూలుగా అప్పుడు ఆయన కోర్సులో ఏమంటే ఇది చూసి మళ్ళీ ఇంకో ఫైల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అంతా ఒకే చోట ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా ఫాస్ట్గా జాపనీస్ ఎలా నేర్చుకోవాలని అనుకుంటే అదొక మెథడ్. దానివల్ల మీకు ఇంకా నెక్స్ట్ జర్నీస్ అన్లాక్ అవుతూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మళ్ళీ చెప్పండి ఏంటంటే ఈ 90 days ఛాలెంజ్ మీరేం చేశారు, మీరు ఏం చేస్తారో నాకు చెప్పాలి. చాలామంది కామెంట్ చేశారు కదా, నేను ఇట్లా చేస్తాను, ఇంతవరకు ప్రోగ్రెస్ అయింది, ఇలా చేశాను, నెక్స్ట్ ఇలా చేస్తాను, ఇప్పటికీ ప్రతిరోజు చేస్తాను అని కామెంట్ చేయండి. మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.